హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియోలో అందరికీ చాలా బాగా ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది. ఫస్ట్ టిప్ అయితే చూసేద్దాము. ముందుగా నేను ఇక్కడ మసూర్ దాల్ తీసుకున్నానండి. అదేనండి ఎర్ర కందిపప్పు అంటారు కదా, అది ఒక ముప్పావు కప్పు తీసేసుకున్నాను. ఇదైతే మన స్కిన్కి చాలా మంచివండి. ఇవైతే వీటిని ఎలా ఉపయోగించాలో కూడా చెప్తాను. ముందుగా ఒక మిక్సీ జార్ తీసేసుకొని ముప్పావు కప్పు మసూర్ దాల్ వేసేసి మిక్సీ పట్టేసుకోవాలండి. బరకుగా మిక్సీ పట్టేసుకున్నాను. తర్వాత ఇందులోకి ఒక హాఫ్ కప్ బియ్యపిండి వేస్తున్నాను. మీ దగ్గర బియ్యపిండి లేదంటే బియ్యం కూడా వేసేసుకోవచ్చండి. రెండు ఒకేసారి వేసి మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా వేసేసి దీన్ని మెత్తగా పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలండి. చాలా మెత్తగా ఇలా పట్టేసుకోవాలి. చూడండి, ఇలా పట్టేసుకొని మనము ఒక డబ్బాలో కనుక స్టోర్ చేసి పెట్టేసుకున్నాము అనుకోండి, దీంతో కనుక మనము రోజు ఫేస్ వాష్ చేసేటప్పుడు ఈ పౌడర్తో కనుక ఫేస్ వాష్ చేసుకున్నట్లయితే ఫేస్ ముందే ఉన్న పింపుల్స్ కానీ మచ్చలు కానీ అన్నీ మొత్తం నీట్గా వెళ్ళిపోతాయండి. మంచి గ్లోయింగ్ స్కిన్ అయితే ఉంటుంది. ఒక 15 డేస్ ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. నేనైతే ఇక్కడ ఒక 15 డేస్కి సరిపడా చేసి పెట్టుకున్నాను. దీంతో ఫేస్ ప్యాక్ కూడా వేసేసుకోవచ్చండి. ఒక స్పూను పౌడర్ తీసేసుకొని, మనం రెడీ చేసుకున్న పౌడర్ తీసేసుకొని ఒక బౌల్లో వేసేసుకున్నాను. నేనైతే ఇలా రెడీ చేసి పెట్టేసుకుంటానండి. చాలా బాగా పనిచేస్తుందండి. దీన్ని మనం ఇలా ఒక డబ్బాలో వేసి పెట్టేసుకున్నాం అనుకోండి, రోజు ఫేస్ వాష్ చేసేటప్పుడు దీంతో కనుక చేసుకున్నాం అనుకోండి, మంచి గ్లోయింగ్ స్కిన్ ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఇలా ఇప్పుడు ప్యాక్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. అందులోకి ఆ పౌడర్లోకి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసేసుకున్నాను. తర్వాత టమాటో ఉంటుంది కదా, టమాటోని ఇలా జ్యూస్ తీసేసుకొని చక్కగా ఇలా కలిపేసుకోవాలండి. ఇది వారంలో ఒక్కరోజు చేస్తే సరిపోతుంది. ఇలా కలిపేసుకున్న తర్వాత దీన్ని అయితే మనము ఫేస్ మీద ప్యాక్ లాగా వేసేసుకోవాలి. బాగా ఇలా స్క్రబ్ లాగా ఇలా వేసేసుకొని ఒక 15 మినిట్స్ వదిలేసి కనుక మనం ఫేస్ వాష్ చేసుకున్నట్లయితే చాలా అందంగా ఉంటుందండి. ఫేస్ అయితే ఇన్స్టెంట్ గ్లో అయితే వస్తుంది. ట్రై చేసి చూడండి ఒకసారి. అన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం రోజు పప్పు ఇది వండుకుంటూ ఉంటాం కదా, కుక్కర్లో ఒక్కొక్కసారి ఇలా పసుపు మరకలు అలాగే ఒకలాంటి నల్లటి మరకలు పడిపోయి ఉంటాయి. ఇవి ఈజీగా క్లీన్ చేసుకోవాలి అంటే ముందుగా ఒక హాఫ్ స్పూన్ ఉప్పు తీసేసుకున్నాను. తర్వాత ఇందులోకి ఒక హాఫ్ చెక్ నిమ్మకాయ తీసేసుకొని బాగా ఇలా రుద్దేయాలండి. చక్కగా ఇలా రుద్దేసామంటే చాలా నీట్గా క్లీన్ అయిపోతుందండి. మనం తీసుకున్న ఉప్పు కానీ నిమ్మకాయ కానీ చాలా బాగా పనిచేస్తాయి. ఇలా రుద్దేసాము అని అంటే కొత్త దానిలాగా అయిపోతుందండి. చూడండి, నేను ఇప్పుడు వాష్ చేసి చూపిస్తున్నాను. చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. ఈసారి ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఎప్పుడైనా పిల్లలు వైట్ డ్రెస్ వేసినప్పుడు పెన్నుతో ఇలా గీతలు పెట్టేసుకుంటూ ఉంటారు పిల్లలు. అలాంటప్పుడు చూడండి, వీటిల్ని మనము చక్కగా ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాము. ఈజీగా, ఎక్కువ కష్టపడే పని లేకుండా, బ్రష్ పెట్టి రుద్దే పని లేకుండా కొద్దిగా డెటాల్ తీసేసుకొని దానిపైన ఇలా వేసేసి పెన్ను గీతల పైన కాస్త ఇలా రుద్దామంటే చాలండి, నీట్గా క్లీన్ అయిపోతుంది. సోపు కానీ అలాగే బ్రష్ కానీ దేంతో పని లేకుండా ఇలా జస్ట్ ఇలా చేత్తో ఇలా రుద్దేసామంటే చూడండి ఎంత నీట్గా వెళ్ళిపోతాయి గీతలు మొత్తము. ఇలా క్లీన్ చేసిన తర్వాత ఒక్కసారి ప్లెయిన్ వాటర్లో కడిగేసుకున్నామే అనుకోండి, నీట్గా క్లీన్ అయిపోతుంది. ట్రై చేసి చూడండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఒకసారి ప్లెయిన్ వాటర్లో కడిగి కూడా చూపిస్తాను. చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. నెక్స్ట్ టిప్ చూసేద్దాము. కొంతమందికి చేత్తో బట్టలు ఉతికినప్పుడు కానీ లేదంటే గిన్నెలు తోమినప్పుడు కానీ చేతులు చాలా రఫ్గా అయిపోతుంటాయండి. ఈ సబ్బు అనేది పట్టాక రఫ్గా అయిపోతాయి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే కొద్దిగా కొబ్బరి నూనె వేసేసుకోండి చేతి మీద. తర్వాత కొద్దిగా పసుపు వేసేసి రెండు చక్కగా చేతికి ఇలా మర్దన చేసేసుకోవాలి. బట్టలు ఉతికిన తర్వాత కానీ లేదంటే గిన్నెలు తోమిన తర్వాత కానీ మనము ఇలా రబ్ చేసేసుకున్నాము అనుకోండి, చేతులు చాలా స్మూత్గా ఉంటాయండి. కొందరికి సబ్బు పడ్డదు కదా, అలాంటప్పుడు అలా రఫ్గా అయిపోతూ ఉంటాయి. ఇలా కనుక చేశారంటే చేతులు చాలా స్మూత్గా ఉంటాయి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము కొబ్బరి తురుముకుంటూ ఉంటాం కదా, పచ్చి కొబ్బరి తురిమినప్పుడు ఇలా చిప్పులు ఎంతో కొద్దిగా మిగిలిపోతూ ఉంటుందండి. దీన్ని మనం వేస్ట్ అని డస్ట్బిన్లో పడేస్తూ ఉంటాం. అలా కాకుండా ఇలా ఈజీగా చూడండి, ఒక స్పూన్ తీసేసుకోండి. స్పూన్ అయితే అందరిళ్ళలోనూ ఉంటుంది కదా, స్పూన్తో కనుక మనం ఇలా తీసాము అంటే చూడండి ఎంత కొబ్బరి అయితే వస్తుందో. ఎందుకండి వేస్ట్ చేయడం కదా, ఇలా కూడా చేసేసుకోవచ్చు. చూడండి, ఇలా కనుక మనం నీట్గా ఇలా గీరామంటే చూడండి నీట్గా వచ్చేస్తుంది. కొబ్బరి మొత్తం మనము ఇలా నీట్గా తీసేసుకోవచ్చు. ఎప్పుడైనా మనము తురిమే దాంట్లో ఎంత తురిమినా కూడా నీట్గా రాదు కాబట్టి ఇలా ట్రై చేసి చూడండి. చూస్తున్నారు కదా, నేనైతే ఇక్కడ రెండు కూడా ఇలాగే చేసేసాను. ఎప్పుడు నేను ఇలాగే చేస్తానండి. ట్రై చేసి చూడండి, మీకు కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ చూద్దామండి. టమాటా పచ్చడి అండి. మనము ఎక్కువ రోజులు ఎలా నిల్వ ఉండేలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా నేను ఇక్కడ ఒక పెద్ద సైజు 6 టమాటాలు తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగి తేమ లేకుండా చూసుకోవాలండి. ఒక క్లాత్తో తుడిచేసాను. తుడిచిన తర్వాత
కొంచెం పెద్ద సైజు ముక్కల్లాగా కట్ చేసుకోవాలండి. ఎప్పుడైనా టమాటో కట్ చేసేటప్పుడు ఇలా జిగ్జాగ్ ఉంటుంది కదా చాకు, ఇది కనుక తీసుకున్నాము అనుకోండి చాలా షార్ప్గా కట్ అవుతాయండి టమోటాలు అనేవి. ఎప్పుడైనా టమాటా ఎక్కువగా కట్ చేసేటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. ఇలా నేను కాస్త పెద్ద ముక్కలుగానే ఇలా కట్ చేసేసుకున్నాను. ఇలా మనం ఒకసారి చేసి పెట్టేసుకున్నామంటే దోశలకు కానీ, ఇడ్లీలకు కానీ, రైస్లో కానీ దేంట్లోకైనా చాలా బాగుంటుందండి. చూడండి నేను ఇక్కడ మొత్తం ఇలా కట్ చేసేసుకున్నాను. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేశాను. అందులోకి 1.5 స్పూన్ మెంతులు వేస్తున్నానండి. తర్వాత 1.5 స్పూన్ ఆవాలు వేస్తున్నాను. ఇవి రెండు బాగా వేయించుకోవాలి. కొద్దిసేపు వేయించిన తర్వాత ఇవి చల్లారాలండి. చల్లారాక ఒక మిక్సీ జార్లో వేసేసుకొని పౌడర్ లాగా చేసేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత అదే ప్యాన్లోకి మనం ముందుగా కట్ చేసుకున్న టమాటోస్ ఉంటాయి కదా, ఆ టమాటోలు మొత్తం వేసేసుకోండి. తర్వాత ఇందులోకి ఒక గుప్పెడు చింతపండు అండి, చింతపండు నీట్గా క్లీన్ చేసి వేసుకోవాలి. వేసిన తర్వాత ఇవి రెండు బాగా ఉడికించుకోవాలండి. వాటర్ వేయకుండా చూడండి, ఇలా దీంట్లో ఉండే వాటర్ మొత్తం ఇలా వెళ్ళిపోయేదాకా ఇలా ఉడికించేసుకోవాలి. ఇలా చక్కగా ఉడికిన తర్వాత మనము దీన్ని పక్కన పెట్టేసి చల్లారించుకోవాలండి. చూడండి ఇప్పుడు చల్లారింది. దీన్ని మనము మిక్సీ జార్లో వేసేసుకుందాము. మిక్సీ జార్లో కూడా తేమ లేకుండా చూసుకోండి. తేమ ఉంటే మనకి ఎక్కువ రోజులు ఉండదండి పచ్చడి, అందుకోసమని నేను మొత్తం ఇక్కడ దీన్ని వేసేసుకున్నాను. తర్వాత ఇందులోకి ఒక 3 స్పూన్ల కల్లుప్పు వేస్తున్నానండి. తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు వేస్తున్నాను. తర్వాత ఒక 2.5 స్పూను ఎండుమిర్చి పౌడర్ వేసేసుకున్నాను. తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాల మెంతుల పొడి ఉంది కదా, అది వేసేసి ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు వేసేయాలండి. వేసేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత చూడండి మనకు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు టేస్ట్ చేసి ఉప్పు కారం ఏదైనా కావాలి అంటే వేసుకోండి ఇంకొద్దిగా. వేసిన తర్వాత దీనికి ఇప్పుడు పోపు పెట్టేసుకోవడమే. మరొక చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైనా మొదటిసారి వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా ఒక కడాయిలోకి ఆయిల్ వేసేసాను. తర్వాత ఆవాలు, అలాగే కొద్దిగా జీలకర్ర, అలాగే ఎండుమిర్చి వేసేసానండి. తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చడి ఉంది కదా, ఇది కూడా ఇందులోకి వేసేస్తున్నాను. వేసేసి చక్కగా ఇలా కలిపేసామంటే మనకు పచ్చడి రెడీ అయిపోయిందండి. పచ్చడిలో ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే ఉండాలి. మనకిప్పుడు పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని ఒక జాడీలో కానీ లేదంటే ఒక గాజు సీసాలో కానీ వేసి పెట్టేసుకున్నామంటే 6 నెలల దాకా ఫ్రెష్గా ఉంటుందండి. కొంచెం కూడా పాడవదు. ఎప్పుడైనా ఏం కూరలు వండాలో తెలియనప్పుడు వేడి వేడి అన్నంలో ఇది కొద్దిగా వేసేసి నెయ్యి వేసి కలుపుకొని తిన్నామంటే ఎటువంటి కూరలతో పని లేకుండా దీంతో అయితే చక్కగా తినేయచ్చు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలాంటి ఒక జాలి గిన్నె తీసుకున్నాను. అందులోకి చూడండి మనము చపాతీలు చేస్తూ ఉంటాం కదా, ఎప్పుడే కానీ చపాతీలు చేసినప్పుడు కింద భాగంలో ఒక చపాతీ తడిచిపోయినట్లు అవుతుంటుందండి. మనం హాట్ బాక్స్లో కానీ గిన్నెలో కానీ వేసి పెడుతూ ఉంటాం కదా, అలాంటప్పుడు లాస్ట్లో ఒక చపాతీ అయితే తడిచిపోయి వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా ట్రై చేసి చూడండి. ఒక గిన్నె తీసుకున్నాను. తర్వాత దానిపైన జాలి గిన్నె పెట్టేస్తున్నానండి. తర్వాత మనం చేసిన చపాతీలు మొత్తం ఇందులో పెట్టేసేయాలి. ఇలా పెట్టేసి కనుక మనం మూత పెట్టి పెట్టేసామనుకోండి, ఎన్ని గంటలైనా కూడా చపాతీలు మెత్తగా ఉంటాయండి, సాఫ్ట్గా ఉంటాయి. అలాగే కింద ఉన్న చపాతీ కూడా పాడవకుండా ఉంటుంది. మనము చపాతీలు చేసేటప్పుడు వేడి మీద ఉన్నప్పుడు ఇలా వేసేసుకోండి జాలి గిన్నెలోకి. తర్వాత మీరు హాట్ బాక్స్లో కూడా పెట్టేసుకోవచ్చు తీసి. అప్పుడు కింద ఉన్న చపాతీ అనేది పాడవకుండా ఉంటుందండి. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు కనుక వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.